హాయ్ ఫ్రెండ్స్, వచ్చేసాను ఫ్రెండ్స్. నేను మీ చీకోలి కిషోర్ కుమార్. నీతి నిజాయితీ పార్ట్ 1 సూపర్ హిట్ చేసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు నీతి నిజాయితీ పార్ట్ 2ను స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. పార్ట్ 1 ఎలాగైతే సూపర్ హిట్ చేశారో అలాగే పార్ట్ 2 కూడా అలాగే సూపర్ హిట్ చేయాలని మరి ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. సో నీతి నిజాయితీ పార్ట్ 2ను స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. పార్ట్ 1లో కథను కూడా ఈ పార్ట్ 2లో మిక్స్ చేస్తున్నాను ఫ్రెండ్స్. వినని వారి కోసం ఈ కథను విని ప్రోత్సహించండి ఫ్రెండ్స్. మరిన్ని మంచి కథలు వస్తాయి ఫ్రెండ్స్. నీతి నిజాయితీ పార్ట్ 2 స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇన్స్టాగ్రామ్ అనే ఊరిలో ఆవ్సమ్, క్రేజీ అనే ఇద్దరు సోదరులు ఉండేవారు. ఆవ్సమ్ మంచి పనులు చేస్తూ నలుగురికి మేలు చేస్తూ నలుగురి తలలో నాలుకగా మెలిగి మంచి కీర్తి ప్రతిష్టలు పొందసాగాడు. కానీ క్రేజీ అల్లరి చిల్లరగా తిరుగుతూ బలాదురుగా తిరుగుతూ చెడ్డ పేరు సంపాదించుకుంటూ ఉన్నాడు. ఇద్దరు భిన్న మనస్తత్వాలు కలిగి ఉన్నాయి. ఇదిలా ఉండగా ఇన్స్టాగ్రామ్ అనే ఊరిలో ఎండలు బాగా కాస్తూ ఉన్నాయి. అయితే ఆ ఎండలకు తాళలేక ఒక వృద్ధుడు రోడ్డు మీద పడిపోయాడు. వెంటనే ఆవ్సమ్ పరుగున వెళ్ళి ఆ వృద్ధుడికి సాయం చేసి తన దగ్గరున్న మంచినీళ్ళని మరియు ఆపిల్ పండుని ఇచ్చి అతని ఆకలి దాహం తీర్చి అతనికి సపర్యలు చేస్తూ లేవనెత్తాడు. ఇంతలో అటుగా వెళుతున్నటువంటి క్రేజీ నవ్వుతూ, ఒరే మూర్ఖుడా, ఒరే అన్నగా చెప్పడానికి నాకే సిగ్గు వేస్తుందిరా, నువ్వు నా అన్నయ్య అని చెప్పుకోవడానికే సిగ్గు వేస్తుందిరా, వాడెవడో మోసగాడు అయి ఉంటాడు, దొంగ అయి ఉంటాడు, నీ దగ్గర డబ్బు దోచుకోవడానికి నాటకం ఆడుతున్నాడురా అని చెప్పి ఎక్కిరిస్తున్నాడు క్రేజీ. అయినప్పటికీ ఆవ్సమ్ పట్టించుకోకుండా ఆ వృద్ధుడిని లేవనెత్తి ఇంటి దాకా దిగబెట్టసాగాడు. ఇదంతా దూరం నుంచి గమనిస్తున్న వాట్సాప్ అనే ఋషి వెంటనే క్రేజీ దగ్గరికి వెళ్ళి, చూడు నాయనా, మీ అన్నయ్య అంత కష్టపడి మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటూ ఉంటే నువ్వెందుకు అలా అల్లరిచిల్లరగా తిరుగుతూ రోజు రోజుకి నీ వ్యక్తిత్వాన్ని దిగజార్చుకుంటావు? ఎకనైనా మేలుకో, ఎకనైనా మారు అని చెప్పాడు. కానీ క్రేజీ పెద్ద పెట్టును నవ్వుతూ, నా దగ్గర బోల్డ్ అంత డబ్బు ఉంది, నా డబ్బును రోడ్డు మీద విరజల్లితే చాలండి, ప్రతి ఒక్కరూ నన్ను అభిమానించి ఆరాధిస్తారు, పాపం మా అన్నయ్య పిచ్చోడు, వాడికి తెలియక అలా రోడ్ల మీద ప్రతి ఒక్కరికి సాయం చేస్తున్నట్టు బిల్డప్ ఇస్తూ ముందుకు సాగిపోతున్నాడు అని చెప్పాడు. ఇంతలో వాట్సాప్ అనే ఋషి, ఏది నీ డబ్బులను విసురు, ఎంతమంది నిన్ను అభిమానించి ఆరాధిస్తారో చూస్తాను అని చెప్పాడు. వెంటనే వాట్సాప్ ఋషి మాటలు విని క్రేజీ తన జోబీలో ఉన్నటువంటి 100 రూపాయల నోట్లను 500 నోట్లను రోడ్ల మీద విసరసాగాడు. కానీ జనాలందరూ వచ్చి ఆ నోట్లను ఏరుకొని వెళ్ళిపోసాగారు తప్ప క్రేజీని ఏ ఒక్కరూ పొగడలేదు, ఏ ఒక్కరూ క్రేజీ యొక్క గొప్పతనాన్ని పొగడలేదు, ఏ ఒక్కరూ కీర్తించలేదు. అప్పుడు క్రేజీ ఉక్రోషంగా రోడ్డు మీద కోపంగా గంతులు వేస్తూ చూసుకోకుండా అరటి తొక్క మీద కాలు వేసి క్రేజీ కింద పడి నడుము విరగొట్టుకున్నాడు. అలా పడిపోయిన క్రేజీని లేవనెత్తడానికి ఏ ఒక్కరూ ముందుకు రాలేదు. అప్పుడు వాట్సాప్ ఋషి అన్నాడు, చూసావా, నువ్వు డబ్బులు విసిరినా సరే ఏ ఒక్కరూ ముందుకు రాలేదు అని చెప్పాడు. మిగతా భాగం పార్ట్ 3లో చెప్తాను ఫ్రెండ్స్.